మనం ఇప్పుడు కొత్తపేటలో ఉన్నటువంటి అందరి ఇల్లు ఆ ప్రాంగణంలో ఉన్నాం. మీరు చాలామంది వినే ఉంటారు. ఇక్కడ ఎవరైనా వచ్చి భోజనాన్ని వండుకొని తిని ఇక్కడే చదువుకోవడానికి వీలుంది. ఇక్కడ మంచి లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేశారు. మీరు చూడండి, ఇటు పక్కన కూడా పిల్లలందరూ చదువుకుంటున్నారు. అందులో ఎవరైనా విద్యార్థులు కానీ ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వసతులను ఉపయోగించుకొని వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ భోజనానికి అవసరమయ్యేటువంటి దినుసులన్నీ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ తాగడానికి నీరు ఏర్పాటు చేశారు. అలాగే మనం లోనికి వెళ్తే ఇక్కడ కూడా ఒక 4-5 గదులు ఉన్నాయి. ఇక్కడ అనేక పుస్తకాలను కూడా వీళ్ళు అందుబాటులోకి తెచ్చారు. ఇక్కడ చూడవచ్చు మీరు, స్టూడెంట్స్ ఉద్యోగ అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి అన్ని వసతులు ఉన్నాయి. ఇందులో కూడా ఈ విధంగా అన్ని పుస్తకాలు ఏర్పాటు చేశారు. ఎవరైనా వచ్చి ఇక్కడ విరాళాలు ఇవ్వచ్చు. అయితే వీళ్ళు క్యాష్ తీసుకోరు, క్యాష్ రూపేణా తీసుకోరు, కేవలం వస్తు రూపేణా మాత్రమే దాతల నుంచి విరాళాలని గ్రహిస్తారు. అంటే మీరు రైస్ బ్యాగ్ కానీ, నూనె కానీ, పప్పు, ఉప్పు ఇలాంటివి ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు అది రిజిస్టర్ చేసుకొని తీసుకుంటారు. మళ్ళీ మనం లోనికి వెళ్తే ఇక్కడ కిచెన్ ఒకటి అందుబాటులో ఉంది, మీరు చూడవచ్చు. ఇక్కడ సిలిండర్లు, వండుకోవడానికి పాత్రలు ఇవన్నీ ఉన్నాయి, ప్లేట్లు తినడానికి. సో ఎవరైనా వంట చేసుకొని భోజనం చేసి తిరిగి ఆ పాత్రలన్నిటినీ శుభ్రపరిచి మళ్ళీ వేరొకరికి అందుబాటులోకి తీసుకురావాలి. దీని నిర్వహణ గురించి ఒక 4 వాలంటీర్లను కూడా వీళ్ళు నియమించారు. ఆ వాలంటీర్లు ఇందులోనే ఉంటారు. అందులో ఒకరికి ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థానాన్ని మరొకరికి కేటాయిస్తారు. ఆ అవకాశాన్ని మరొకరికి ఇవ్వడం జరుగుతుంది. దీని పేరు అందరి ఇల్లు. అందరి ఇల్లు, ఇది కాన్సెప్ట్. ఈ అందరి ఇల్లును ఏర్పాటు చేసి 2 దశాబ్దాల కాలం పూర్తయింది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆ సందర్భంగా ఇక్కడ అనేక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు మేము ఎక్కడో మూలలో కొత్తపేటలో చివరిలో ఒక ఇల్లు పెట్టి ఎవరు వచ్చినా బేషరతుగా అన్నం తినచ్చు, నీ కులం లేదు, మతం లేదు, డబ్బు అక్కర్లేదు, ఎవరు వచ్చినా ఇబ్బందులు ఉన్నవాడు తినే వెళ్ళొచ్చని పెట్టాం. 20 ఏళ్ల నుంచి పెడితే రోజుకి వండుకుని తినాలి కాబట్టి సంఖ్య తక్కువ. నేను వండి పెడితే నిండిపోయేది. అందరు ఇల్లు కూడా పనిచేసి ఇక్కడే వచ్చి తినేవాళ్ళు. సో నేను వండుకుని తినాలనే దాని మూలాన నిజమైన ఆకలి ఉన్నవాడు, అన్నాన్ని మర్యాద చేసేవాడు, జోలు 4 డబ్బులు లేని వాళ్ళు, ఇంటిలో తినే వ్యవస్థ లేనివాడు. ఇంట్లో అందరికీ ఇళ్లలో ప్రతి కుటుంబంలో కొంచెం నిప్పు ఉంటుందండి. ఆ నిప్పు కొంచెం పెద్దది చిన్నది తేడా ఉంటుంది అంతే. అది ఎన్ని తట్టుకుని తినాలి. అక్కడ మన అవమానాలు పడుతూ విసుక్కుంటూ, నేను అన్నం పెట్టేటప్పుడు విసుక్కుంటే నాకు భలే కోపం. తినపోయినా పర్వాలేదు, కానీ అన్నం పెట్టేటప్పుడు ఉత్తి అన్నం పడి ఆవకాయ తిను పర్వాలేదు, కానీ తినేటప్పుడు ఏమనకు. తినిన తర్వాత మళ్ళీ దెబ్బలాడుకోండి, కాళ్ళు కొట్టుకోండి కూడా మీ ఇష్టం. ఫస్ట్ తింటే ఓపిక వస్తుంది. సార్ వెరీ రూడ్, బట్ ఫ్యాక్ట్ ఇస్ నోబడీ ఈజ్ హ్యాపీ అండి. సి వీఆర్ బాండ్ టు బీ హ్యాపీ. సి ఏ తల్లి నా కొడుకు కష్టపడాలి,
ఉద్యోగాల నుంచి కష్టపడాలి, రోడ్డు మీద చచ్చిపోవాలి, జీవితంలో అనుకోలేకపోతే పైనుంచి దూకి చచ్చిపోవాలి అని అంటుంది ఆ తల్లి. ఎవ్రీ సూసైడ్ it's a statement made by the one who dies that he doesn't have anyone around. The problem is mine and I don't have a solution అనుకొని చనిపోతాడు. ఎంత తప్పండి, వాడికి ఏం అధికారం ఉంది? నీకు బ్రతికే హక్కు ఉంది తప్ప చచ్చే హక్కు లేదు, ఎవరికి లేదు. వండర్ఫుల్. యూ హ్యావ్ ఎ రైట్ టు లివ్, నాట్ టు డై. అయితే ఈ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే చచ్చేంత వదలట్లేదు వ్యవస్థ. అంటే నీకు సడన్గా నువ్వు ల్యాండ్ కొనలేదు, నువ్వు పిచ్చేదావు, హైదరాబాద్లో నువ్వు ల్యాండ్ కొనలేదు, కొన్ని ఉంటే కానీ కోట్లు అయ్యేది. సార్ మనిషిలో let us conduct it in the form of an interview. ప్లీజ్. సార్ ఇప్పుడు మనిషిలో సహజంగా దుఃఖం ఉంది. ఓకే. అంటే మనిషి ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని రకాల ఆలోచనలు చేసినా, ఎన్ని ప్రక్రియలను ఉపయోగించినా మనిషిలో ఒక తీరని దుఃఖం అలాగే మిగిలిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణాలను మనం వెతికితే ఒక 4-5 బయటపడతాయి. పరస్పర సహకారం లేకపోవడం, అలాగే నేను ఎదగాలనేటువంటి ఆరాటం ఎక్కువగా ఉండడం, అవతల వాడిని తొక్కివేయడం, అవతల వాడిని హింసించైనా సరే నేను ఎదగాలని అనుకోవడం. అలాంటి వ్యవస్థలో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? అంటే నేను ఫ్రాంక్లీ 18 సంవత్సరాలప్పుడు నన్ను ముందర చూస్తుంటే మీరు ఈర్ష్యపడేవారు. నేను ఇలా ఉండేవాడిని కాదు, ఈ బాధలు ఉండేది. అయితే 18 అప్పుడు నేను వెస్ట్రన్ డాన్సర్. నేను ఓకే అంటే నేను ఐ లెర్న్ వెస్ట్రన్ డాన్స్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ డాన్సర్. స్టేజ్ షోస్ వరకు ఇచ్చే వరకు అంటే నా స్కిల్ ఇస్ టు దట్ లెవెల్. బీయింగ్ డాక్టర్? Not I was not a doctor. I was 18 years old. Okay. So I'm still a medical student only. Sir. I'm just saying, before medicine, my life was I was the youngest of the family, and Nanagaru is an advocate. Aute aina basically aina తీరు వేరు. ఆయన అప్పులు చేసే అలవాటు ఉంది, ఆయనకి ఏం అలవాటు లేదు, అప్పులు ఒక్కటే చేసే అలవాటు ఉంది. నన్ను అలవాటు ఉంటే హ్యాపీ, అప్పులు ఉంటే ఎక్కడ తీరుస్తాను నేను అని ఆయనకి నాకు విభేదం అక్కడే వచ్చేది. జీవితం అన్నది నేను మొదటి దెబ్బ కొట్టింది మా అక్క చనిపోవడం 18 సంవత్సరాలు ఉన్నప్పుడు. అంటే తెలిదెన్ నేను తను ఇలా పక్కన అక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ ఇలా చేవేసుకుని పడుకునేవాళ్ళం. తను కార్డియాక్ పేషెంట్, కార్డియాక్ పేషెంట్, అండ్ షీ డైడ్ ఎట్ 20. చనిపోయినప్పుడు నాకు ఒక రూడ్ లెసన్ అనమాట. అంటే మనం ఉండం, ఇవన్నీ బాంధవ్యాలని అబద్ధం, ఇవన్నీ అబద్ధం. ఒకటోళ్ళు మనం సృష్టించుకున్నాము, కుటుంబం అని, ఆస్తి అని, అంతస్తు అని, పేరు అని, ఈ కులం అని, మతం అని, ఇవన్నీ మనిషి సృష్టించుకున్న ఒక వలలు. అంటే ఇవి సఫకేటింగ్ ఎంటిటీస్ అన్నమాట ఇవి. అయితే నేను అలా లేకపోయేవాడిని. నాకు నచ్చిందే చేసేవాడిని. తిండి పుష్టి ఎక్కువ. మీ ఇంటికి ఇవాళ కూడా మీరు ఇప్పుడే పొద్దున్న అవ్వలేదు, మీటింగ్లో ఉండి ఇప్పుడే వెళ్ళాను. ఫోన్ చేయగానే 2 రొట్టెలు తినేసి వచ్చాను. అయితే మళ్ళీ ఇప్పుడు నాకు పిలిచాలని మళ్ళీ తినగలను నేను. 61 ఏళ్ళ నాకు తినండి ఇష్టం, ఇప్పుడు కూడా ఇష్టమే. ఐ లైక్ ఫుడ్. తినేవాడంటే ఇష్టం. ఫ్రాంక్లీ తినేవాడు కూడా కాదు, ఎవడైనా తింటున్నాడంటే వాడు చంపేస్తామంటారు, అంతంత పెట్టి అంటారు. నేను తినేవాడు తినడాను దానికే ఉంది లెక్కలే అంటాను. తాగుడు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టలేదు. మా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే పార్టీ అంటే తిండి పెడతాను తప్ప తాగుడు ఎప్పుడు ఐ యూస్ టు రెస్పెక్ట్ ద మనీ. అదే ఆలోచన ఎలా అదే అంటే బేసిక్లీ ఇట్ స్టార్టెడ్ విత్ ఫస్ట్ క్వశ్చన్, మనిషి అన్నది ఏంటి అనే ప్రశ్న ఫస్ట్ నాకు. చనిపోయే మాట అయితే ఏంటి, అసలు ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది క్వశ్చన్ నాకు. అసలు ఎందుకు మనం, ఈ మనిషి ఏంటి, జన్మ ఏంటి, కుటుంబం ఏంటి. అయితే నాకు చాలా వింతగా అనిపించేవారు మనుషులందరూ. వాళ్ళ పోకట్లనే చాలా వింతగా అనిపించారు. అందంగా ఉన్నాను, అందంగా లేదని, అందంగా ఉన్న వాళ్ళ గురించి వెనకాల పడ్డం ఏంటి నాకు అర్థమేది కాదు. నాకు ఇప్పుడు కూడా ఎవరైనా అందంగా అమ్మాయి ఉందని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేవాడు. అందంగా అంటే అంతలా బాగుంది, అంత కొంచెం టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, అమ్మాయి ఎప్పుడు వస్తుంది చూసుకుని వెళ్ళి చూడు, ఇవన్నీ ఎందుకు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడేస్తే అయిపోతుంది కదా. అందం అన్నది ఏంటి అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న నాకు. మరి కోతులు ఏం అందంగా ఉండవు, సోకాళ్ళు అందంగా ఉండవు, మరి హ్యాపీగా దే ఆర్ హ్యావింగ్ సెక్స్ అండ్ దే ఆర్ కిడ్స్. క్రొకడైల్స్ ఏం అందంగా ఉండవు, దే ఆర్ హ్యావింగ్ సెక్స్ అండ్ దే ఆర్ హ్యావింగ్ చిల్డ్రన్. అంటే అందానికిను జీవితానికి సంబంధం ఏమి లేదు. ఫ్రాంక్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, లార్జ్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్. అండ్ పీపుల్ ఆర్ అన్హ్యాపీ, ఐ వుడ్ హావ్ గాట్ ఎ బెటర్ వైఫ్ అనో, ఐ వుడ్ హావ్ గాట్ ఎ బెటర్ హస్బెండ్ అనో ఎక్స్పెరిమెంటేషన్ జరుగుతూ ఉంటాయి ఎప్పుడంతే. నన్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ దే హ్యావ్ ఫండమెంటలీ. అంటే ఫర్ ఆల్ ద హోలియస్ట్ థింగ్స్ ఐఎమ్ మిక్సింగ్ మెనీ థింగ్స్ టు యూ సో దట్ ఐఎమ్ నాట్ జస్ట్ పుట్టింగ్ ఇన్ ఎనీ ఫ్రేమ్. అంటే నాకు
after food, most holiest is sex. Most holiest, if you look at it. And that's how the procreation జరిగింది. ఇది మానవ అంటే if you are alive and you are there or he is there because your parents thought of having sex and thought of having a pregnancy. That's how he came into the being. So these are all basic instincts that a man possesses. And it's, a few things happen naturally, few things they work for it. So that's okay. And what I'm trying to impress upon you is and అద్భుతం అనిపిస్తుంది. If I look at it, if you and వాడు ఏంటి వాడు ఫీల్ లైక్ హ్యావింగ్ సెక్స్ అండ్ దెన్ హ్యావింగ్ ప్రెగ్నెన్సీ అండ్ మళ్ళీ వాడి గురించి జీవితాంతం గడపడం ఏంటి. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ హౌ యూఆర్ ఎంగేజ్డ్, క్రిటికల్ ఎంగేజ్మెంట్ అంటాం కదా, ఇట్స్ క్రిటికల్ ఎంగేజ్మెంట్ అనమాట. అందు గురించి ఫస్ట్ థింగ్ బికాస్ చివరి వాడిని కాబట్టి ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. బికాస్ నేను సంపాదించానని నాకు తెలుసు, ఈ సంపాదన అనేది అబద్ధం అని తెలుసు కాబట్టి రిఫ్యూజ్ టు గెట్ మ్యారీడ్. అండ్ మై బ్రదర్ అండ్ సిస్టర్ గాట్ మ్యారీడ్ అండ్ మై ఫాదర్ థ్రెటెండ్ మీ, చచ్చిపోయిందా చేసుకుంటావా అన్నాడు. అదేంటి నువ్వు పిల్లని చూడు చేసుకుంటాను. దట్స్ సో దే బ్లెస్డ్ మీ విత్ మై వైఫ్. అయితే దిస్ ఇస్ మై పర్సనల్ థింగ్ బట్ ఐ వాంట్ టు టెల్ ఇన్ పబ్లిక్ బికాస్ ఐ నెవర్ గ్లోరిఫైడ్ ఎనీథింగ్, ఐ లెట్ ఇట్ హ్యాపెన్ న్యాచురలీ. ఈ ప్రాసెస్లో నేను భారత్ వికాస్ పరిషత్ అనే సోషల్ ఆర్గనైజేషన్లో మెంబర్ కింద ఉండడము, సంపర్క్ సంయోగ్ సంస్కార్ సేవా సమర్పణ అని 5 హెడ్స్లో పనిచేస్తుంది ఈ భారత్ వికాస్ పరిషత్ అనే సంస్థ. చాలా పెద్ద సంస్థ. అలాగే 1963లో భారత్ వికాస్ పరిషత్ చాలా మంది ఆర్ఎస్ఎస్కి ఎఫిలియేషన్ ఉంది, హిందూ సంస్థ అని అంటారు, కానీ ఎస్టాబ్లిష్ బై ముస్లిం పర్సన్. అంటే ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ది పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సో దేనిలోనే మనము ట్రై టు టేక్ నెగిటివ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. దట్స్ హౌ we live. So from our side what we believed is ఈ పర్టికులర్ జర్నీలో I let this journey go naturally forwardలో ఈ మెడిసిన్ చేసిన తర్వాత 2 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసినప్పుడు అదే డైరియాలు, అదే జాండీస్లు. ఏంటంటే సరైన తిండి లేకపోవడం వలన, సరైన నీళ్ళు లేకపోతే, దీనికి నేను డబ్బులు తీసుకోవడం ఏంటి, వ్యవస్థలో కదా తప్పు. మ్యాన్ ఈజ్ నాట్ బార్న్ సిక్, హీఈస్ మేడ్ సిక్ బికాస్ ఆఫ్ ద సిస్టమ్స్ గ్యాప్స్. మ్యాన్ ఈజ్ నెవర్ ఎవర్ ఈజ్ గోయింగ్ టు బి సిక్. నాకు తెలంగాణ గవర్నమెంట్, ఆంధ్ర గవర్నమెంట్ వదిలేస్తే నాకు ఒక ఏడాది వదిలేస్తే, నాట్ ఫర్ మినీ, ఎవరు సిక్ లేకుండా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యాక్సిడెంట్ అయినాయి, నేనేం చేయలేను. అదర్వైజ్ యూ విల్ బి హ్యాపీ ఫర్ ఎవర్ అండి. డిజీజ్ అక్కర్లే, ఎందుకంటే మీకు 525 రకాల ఆకుకూరలు ఉన్నాయి ఆంధ్రాలో, 525 వెరైటీస్ ఆఫ్ ఆకుకూరలు. మీరు గట్టిగా చెప్తే 10 చెప్తారు, 20 చెప్తారు మీరు, కానీ మనకు ఉన్న సంపద రికార్డెడ్ 525 రకాలు ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, మీరు తిన్న ఆకుకూర తినకుండా 300 రోజులు అంటే 2 ఏళ్ళు మీరు కంటిన్యూస్గా తినచ్చు. దట్ వాజ్ అవర్ హిస్టరీ, దట్ ఈస్ వాట్ వీఆర్. సో సిమెంట్ చేసేసి ఎదక్కండా పెరగకుండా, గడ్డి లేదు, నాకు తిండి లేదంటే హూస్ డన్. నేను మదాపూర్లో నీళ్ళు లేవు, అక్కడ 30 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు కట్టి నీళ్లు లేవు అని చెప్పి వాటర్ టేబుల్ లేనిది మన హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ ఇస్ ప్రిటీ గుడ్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్, హై ఇన్కమ్ గ్రూప్ హౌసెస్ ఉండేవి మాకు. గ్రౌండ్ ప్లస్ 1 or 2 అంతే మాకు ఉండేవి. పుట్టి పెరిగాను కదా. దే డిస్ట్రాయిడ్ ద బిజినెస్ పీపుల్ కేమ్, దే డిస్ట్రాయిడ్ ద ఎంటైర్ థాట్ ప్రాసెస్. అందరిలా బొంబాయిలా ఉండాలి అంటారు. ఇది ఏంటి, మన డెక్కన్ ప్లేటో, మనకి ఎక్కడ వాటర్ ఎక్కడ ఉంది, మనకి యూ డిపెండ్ ఆన్ రెయిన్స్. మనకైనా సముద్రం ఉందా, లేకపోతే నదులు ఉన్నాయా హైదరాబాద్లో? మనం ఇలాంటి స్ట్రక్చర్ కట్టుకోవచ్చా? వాడు కొన్నవాడు ఈడియట్లా కొంటున్నాడు, అమ్మేవాడేమో పండగ కింద అమ్ముతున్నాడు కోట్లు వేసి. సారీ టు యూజ్ ద వర్డ్, అన్పార్లమెంటరీ వర్డ్. అంటే వ్యవస్థే భ్రష్టు. ఎందుకైందంటే మన మనిషి ఆశ మూలన జరిగిందండి. 1 కోటి రూపాయలు. ఇప్పుడు నేను మొత్తం నాన్నగారు 57 సంవత్సరాలు లీగల్ ప్రాక్టీస్ చేసి, మా నాన్నగారు, మా ఆవిడ 30 ఏళ్ళు వేస్తే మేము ఎంత సంపాదించగలిచాం? ఎథికల్లీ ఒక ఇల్లు, కొంచెం పిల్లలు చదువుకోగలిచాము, ఈ సంస్థ రన్ చేయగలుగుతున్నాం. అంతకంటే ఎక్కడ అవుతుందండి? అన్లెస్ యూ లూట్, యూ కాంట్ మేక్ మోర్ దెన్ దట్. అనైతికంగా వ్యవహారం చేస్తే తప్ప డబ్బులు రావు. అయితే మీరు ప్రైజింగ్ వాడు అంటే, నువ్వు దాంట్లో ఏమైనా ప్లాటినం పెట్టాను, నేనైనా గోల్డ్ పెట్టాను, అందు గురించి 2 కోట్లైంది 10 కోట్లైంది, పోనీ భూమి తవ్వుతే నాకు నేను నిధులు వచ్చాయి అందు గురించి అని అంటే ఆయన అర్థం ఉంది కాదు కదా. అది ఫూలింగ్ అనేది ఒక అలవాటు అయిందండి ఇప్పుడు జరుగుతుందని. అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఏం జరిగిందంటే, ఒక అబద్ధం ద్వారా వ్యవస్థ ఏర్పడింది. ఒక అబద్ధం అనమాట. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లై.
అందు గురించి క్రంబుల్ అవుతుంది. మీరు నిజం ద్వారా కనుక సృష్టించిన కుటుంబం కానీ సమాజం కానీ నిలుస్తుంది. నువ్వు అబద్ధం ద్వారా పెంచిన సమాజం కూలుతుంది. సార్ మనిషిలో ఈ అంటే వై ఈజ్ ఈ మూవింగ్ టువర్డ్స్ ఇల్యూజన్? దెర్ ఆర్ సో మెనీ ఇల్యూజన్. హార్డ్ వర్క్ మానేశారండి. అంటే బేసిక్లీ ఇప్పుడు మీరు శ్రీమద్ నారాయణది వాల్మీకి రామాయణం, అది ఒక వశిష్ఠ రామాయణం, ఒకటి రామాయణం బుక్ ఉంది. అది ఆ రామాయణం ఒక్క పేజీ చదివితే మళ్ళీ పొరపాటున ఆపితే మళ్ళీ మొదటి నుంచి చదవాలి, అర్థం కాదు. అంటే ఏంటి, ఒక 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 గ్రంథాన్ని అధ్యయనం చేయాలంటే జీవితకాలం పడుతుంది. సరిగ్గా అర్థం చేసుకుంటాం ఆ పదం ఎందుకు వాడాడు అని అర్థం చేసుకోవడానికి. మనకు అలాంటి గ్రంథాలు ఉన్నాయి, అధ్యయనం చేయాలి కదా. అధ్యయనం చేసిన వాడు మూర్ఖుడు అంటాడు. అదే మూర్ఖుడు ఎలా అవుతాడు? అతనికి సంపూర్ణ అవగాహన ఉంది కదా. అలా అవగాహన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు సమాజంలో అది ఒక రిచువలిస్ట్గా చెప్తున్నారు. చెప్పకూడదు అలాగా. యూ షుడ్ నెవర్ డూ దాట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పే వాళ్ళకి ఫ్రాంక్గా అండ్ శుద్ధాత తెరచడానికి ఏదో సంస్కృత పదాలు వాడడానికి వాడికి అర్థం అవుతుంది. శుభ్రంగా అన్నం ఉంది వేయడం తిను అంటారు. అరే సరిగ్గా తింటే సరైన ఆలోచన వస్తారా అని చెప్తాం. వాడికి అంత ఎక్స్పోజర్, అంత చెప్తే చాలు. పెద్ద పెద్ద నినాదాలు ఎందుకు చెప్పాలి? నువ్వు దై సెల్ఫ్ అని రాశాను, ఒకటే రాశాను. నిన్ను నువ్వు తెలుసుకో. ఏం చేస్తున్నావు? అంతకంటే రాయలేదు నేను. నాకు ఎందుకు రాశాను? నువ్వు దై సెల్ఫ్, దట్ మీన్స్ ఎవ్రీథింగ్. నువ్వెవరో నీకు తెలిస్తే నీ జీవితం అందంగా ఉంటుంది. నువ్వు నేను ఒక మభ్యతో ఉన్నావు అనుకోండి, ఇది కాదని. నేను ఐ నెవర్ ఇన్వెస్టెడ్ ఆన్ ఎడ్యుకేషన్, ఐ ఇన్వెస్టెడ్ ఆన్ థాట్ ప్రాసెసెస్. అని అసలు ఏంటి, మనిషి ఎలా ఉండాలి ఏంటి. అందువల్ల నాకు చదివిన వాళ్ళంటే ఇష్టమే, కానీ ఆ చదువు సమాజానికి ఉపయోగపడిన ఆ చదువు ఎందుకు నాకు అని. దట్స్ వాట్ ఐ సే. దట్స్ మై ఉపయోగపడాలి కదా, ఆ మనిషికి ఉపయోగపడాలి కదా. సో నేను చేసే పని అన్నీ ప్రాక్టికల్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, బుక్స్ ఆర్ నాట్ ఇన్ ద అల్మారా, ఐ కెప్ట్ ద బుక్ ఓపెన్. ఇట్స్ యువర్ చాయిస్. నువ్వు పికప్ చేసుకోకపోతే నేనేం చేస్తాను? నేను దాన్ని లైబ్రరీ పెట్టి సీల్ పెట్టంటే అన్నది. కానీ ఆలోచనకి అంకురార్పణ ఎక్కడ జరిగింది సార్? ఇప్పుడు కూడా where did you sow the seed of this organization? ఈ సంస్థకి ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి. అవును. మీ జీవితంలో మీ సిస్టర్ చనిపోవడం అనేది అది ఒక విషాద సంఘటన. అవును. అక్కడి నుంచి మొదలైన వైరాగ్యం, అవును సార్. ఆ తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి ఆ జీవన విధానం, ఆ శైలి పట్ల మీకు ఒక విసుగు, వీటన్నిటి తర్వాత ఎక్కడ మీకు ఒక దీన్ని సంస్థ రూపంలో తీసుకొచ్చి ఈ విధంగా ఈ అన్నాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన? అది మన ఎప్పుడైతే నేను కేరళ నన్ను నేను ఐ వాస్ టు వర్క్ ఫర్ క్యాథలిక్ ఇన్స్టిట్యూట్ పనిచేసేవాడిని. నేను ఒక 4 ఈ భారత వికాస్ పరిషత్లో పనిచేస్తూనే టాటా ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను పోస్ట్ గ్రాడ్యుయేషన్కి. హెల్త్ అడ్మినిస్ట్రేషన్ చేశాను. అక్కడ ఉండగానే నాకు క్యాంపస్ రిక్రూట్మెంట్లో క్యాథలిక్ హెల్త్ విషయంలో ఉద్యోగం వచ్చింది ట్రైనర్ కింద. సో నేను ఇండియాలో ఉన్న అన్ని చర్చెస్లో ఉన్నాను, నేను అన్ని చర్చెస్లో. సో అండ్ దెన్ లాస్ట్కి ఎట్లా అయిపోయినంటే దిస్ టు థింక్ ఐమ్ క్యాథలిక్, ఐమ్ మోర్ క్యాథలిక్ దెన్. సో నాకు భారత వికాస్ పరిషత్లో ఉన్నప్పుడు ఒక కల్చర్ ఎక్స్పోజర్ వచ్చింది. వైల్ ఐ వాజ్ ఇన్ ఎవ్రీ ఫ్రైడే బైబుల్ చదివాను నేను. నాకు ఏ గ్రంథమైనా ఒకటే, బైబిల్ చదివినా, భగవద్గీత చదివినా, గురు గ్రంథ్ చదివినా, ఖురాన్ చదివినా అంతా ఒకటే. నాకు దాంట్లో మంచి ఏదో తీసుకోవడము, తక్కిన ఎవరి మాటలు నాకు అర్థం కాకపోతే దండం పెట్టాను. అయితే ఈ ప్రాసెస్లో నన్ను పంపించారు థైలాండ్కి. థైలాండ్ పంపించినప్పుడు గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ మార్జినలైజ్డ్ అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ఫారినర్ అండ్ సెడ్ ఇండియన్స్ యూ డోంట్ నో హౌ టు ఆర్గనైజ్ ఫుడ్ ఫర్ యువర్ పీపుల్ అన్నారు. నేను ఇంత దూరం వచ్చి తెల్లాడు వచ్చి వాడు 5, 6, 7 అంత ఉన్నాడు చేపెడితే మా ఇండియన్ డెలిగేషన్ అంతా కవర్ అయింది. మోహమ్మద్ వచ్చి అన్నాడు. ఇయర్ సార్ విచ్ ఇయర్? ఇట్ ఈస్ 1999 January 18th 1999. కాలేదు నాకు. అది ఇట్లా కాదు అసలు ఏంది అన్నం అప్పుడు. బికాజ్ మా నాన్నగారు ఎఫ్లూయెంట్ ఫ్యామిలీ నుంచి అనకపోయినా ఫైనాన్షియల్ స్టేబుల్ ఫ్యామిలీ కదా నాది. నాకు ఆకలి అంటే నాకు పరిచయం కాలే ఆకలి అంటే. ఏంటి అన్నం అంటాడు, అందరు బాగానే తింటున్నారు కదా, ఇది ఏంటో కనుక్కోవాలని రాగానే అడిగాను మా డిపార్ట్మెంట్, ఐ వాంట్ టు వర్క్ ఆన్ ఫుడ్ చెప్పండి అని. ఒక 6 నెలలు ఆగన్నారు వాళ్ళు. దే డిడ్ంట్ వర్క్ ఆన్ ఇట్. రిజైన్ చేస్తాను June 1st రిజైన్ చేసి సంస్థ పెట్టాను. ఇది ఏంటి అసలు కనుక్కోవాలి, దీని మూలం ఏంటి, ప్రాబ్లం ఏంటని. స్ట్రైట్ అవే సార్ 1999 బయట. ఎందుకంటే సంస్థల్లో ప్రాబ్లం ఏంటంటే స్వచ్ఛంద సంస్థ అంటే డబ్బుతో సంస్థ అనుకుంటారు. నేను డబ్బు అనేది ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వదు. డబ్బు అనేది నాకు 10th ఆఫ్ మై ఎంటైర్ లిస్ట్ ఆఫ్ నీడ్ 10th. మనీ వాజ్ నెవర్ ఎ ఛాలెంజ్, నెవర్ ఎ నీడ్. అంటే చెప్పదలుచుకుందానంటే నువ్వు సృష్టించింది నీకు తెలియదు. మనిషి ఎంత మూర్ఖుడు అంటే నువ్వు సృష్టించింది ఎందుకు సృష్టించాడు, ఫోన్ సృష్టించాడు ఎందుకు సృష్టించాడు, కమ్యూనికేషన్ దీనిలో ఎంత తోస్తున్నాడో చూడండి. అంటే అవసరం కంటే మనిషి ఈజ్ నాట్ కంటెంట్ చెప్పండి. ఒక సెల్ ఫోనే ఎగ్జాంపుల్. ఓకే, ఇట్ ఈస్ హెల్పింగ్ ఇన్ కమ్యూనికేషన్.
వితౌట్ డివియేటింగ్ ఆన్ వాట్ యు ఆస్క్డ్. ఇక్కడ నేను అప్పుడు బయటకు వచ్చినప్పుడు అసలు ఏంటి పరిస్థితి అని చెప్పి డిఓ ఆఫీస్కి వెళ్ళి ఐ వాంట్ టు చెక్ ఎవ్రీ చైల్డ్ ఇన్ హైదరాబాద్ ఆఫ్ దర్ హెల్త్ స్టేటస్ అని 150 స్కూల్స్ని ఇన్వైట్ చేశాను. 27, 28, 29 ఇన్ జనవరి ఇక్కడ పుష్ప గార్డెన్స్ అని ఒక అద్దెకి తీసుకుని 30,000 రూపాయలు రోజుకి రెంట్ చెప్పిన డబ్బులు ఏం లేవు. ఎప్పుడూ అలానే ఉండేది అది. చేయండి అప్పుడు 3 కిలోమీటర్స్ పిల్లలు నడుచుకొని వచ్చారండి నా ఎగ్జిబిషన్కి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ బ్యూరో వీళ్ళందరినీ, యూనిసెఫ్ వీళ్ళందరినీ వాళ్ళ స్టాల్స్ పెట్టించి ఫుడ్ అండ్ హైజీన్ ఎగ్జిబిషన్ అని పెట్టి, ఎక్సర్సైజ్ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఫిజికల్ అన్ని పెట్టి నేను నా భార్య 3,000 మందిని పరీక్ష చేశామండి. పరీక్ష చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషో ఎకనామిక్ సిచ్యువేషన్ ఎవ్రీబడి వాజ్ అండర్ నరిష్డ్. సో టీఆర్ స్టార్టెడ్ ఫ్లోయింగ్. ఏంటి అంటే తిండి సరిగ్గా తినట్లేదు, మూలం తిండే అని. మూలం తిండి అంటే వీళ్ళు ఏం చేస్తున్నట్టు పిల్లలకు తిండి పెట్టకుండా అని అప్పుడు నేను ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఎట్లా అని. అప్పుడు గ్రామాలకు పిలుస్తుండేవారు, 5,000, 2,000, 3,000 అలా ఇచ్చేవారు కన్సల్టెంట్ కింద. గ్రామాల్లో హెల్త్ క్యాంప్ వాటికి వెళ్ళిపోయి నా ఇంటెన్షన్ ఇస్ టు చెక్ అదర్స్, నాట్ ద హెల్త్ క్యాంప్, అసలు న్యూట్రిషన్. సో వెళ్ళి ఆ 2,000 కూడా ఉండేవి కావు, అదే డబ్బులు ఉండేవి కావు. సరే 1,000 రూపాయలు 2,000 ఇస్తారని వెళ్ళేవాళ్ళం. ఆ ప్రాసెస్లో వీ కేమ్ టు సీ తెలంగాణలో తిండే లేదు. ప్రతి ఇంటికి కిచెన్కి వెళ్ళి చూస్తే అన్నం ఉండేది, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయ, అది వాళ్ళ ఫుడ్. ఎందుకంటే 2 కిలో రైస్ ఉండేది బట్టి అన్నం తినేవారు. అది ఏంటి ఇలా జరుగుతుంది అని, ఇలా కాదు అన్నం పెట్టాలి అని ఫస్ట్ ఐడియా. ఎందుకంటే అప్పుడు నన్ను సూపర్ సైక్లోన్ ఒరిస్సా వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ అయిపోయిన వెంటనే కాల్ వచ్చింది. 1999 October 31st one of the huge cyclone has hit the coast in Orissa. సో SOS కింద పిలిచారు డాక్టర్ కింద. సరే వెళ్ళిపోయాను. ఈ ప్రోగ్రామ్ 27, 28 అవుతే ఐ వెంట్ దేర్. అక్కడ గుట్టలు శవాలు, అంటే అది శవాలు తీసుకెళ్ళింది మనుషుల్ని మళ్ళీ ఉమ్మేసి, సముద్రం ఉంచుకోదు, శవాన్ని ఉంచుకోదు, ఇట్ థ్రోస్ బ్యాక్. సో 500 మంది పైగా బాడీలు అలా పడి ఉన్నాయి. వాడు వచ్చి కలెక్టర్ని డిస్పోజ్ చేయడం అంటే మాకు బ్రతికించడం నేర్పించారు కానీ డిస్పోజల్ మాకు నేర్పించలేదండి. దట్స్ హ్యూజ్ గ్యాప్ ఇన్ మెడిసిన్. బాడీ డిస్పోజల్ తెలియదు. కానీ ఉన్న 15 రోజులు శవాలు, సగం కాలిన శవాలు, ఆ కుక్కలు ఆ మాంసం తినేది, అలాంటి సంఘటనలన్నీ చూసి అక్కడ కూడా ఆకలి అంటే తిండి, నాకు కూడా ఆకలికి చూడదు కదా. అక్కడ వాడు 4 o'clock అన్నం పెట్టాలి అంటే వాడు బండిలో అన్నం పెట్టేవారు రిలీఫ్ వర్క్ వచ్చిన వాళ్ళు. అయితే అక్కడ పక్కన శవం ఉండేది, ఇక్కడ అన్నం పెట్టేవారు, బోర్లో కొట్టుకొని తినాలన్నమాట. యోర్స్ ఇస్ టు యాజ్ అ రిలీఫ్ వర్కర్స్ ఈస్ టు ఈట్ దేర్. అక్కడ సగం తిన్న మనిషి శవం ఉన్నా, ఆవు చనిపోయింది ఉన్నా, ఇక్కడ అన్నం పెడితే తిన్నానండి. అప్పుడు నాకు రూడ్ రియాలిటీ అని అంటే వెన్ యూఆర్ హంగ్రీ ఎక్కడైనా నువ్వు తినాల్సిందే, అంటే ఆహారం చాలా ఇంపార్టెంట్ అని. అది ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో చూసినప్పుడు ఏమీ అంత బాగున్న పరిస్థితిలో వీళ్ళకి తిండి సరిగా లేదు. ఇక్కడ విపత్తు పరిస్థితిలో కూడా అదే పరిస్థితి, తిండి విషయమే. అంటే అన్నిటికీ మూలం ఆహారం అన్నది చాలా పచ్చిగా తెలిసి ఒకసారి అర్ధరాత్రి పడుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తూ ఉండేది. ఏంటి ఇంత వ్యవస్థ ఎలా ఉందని వస్తే సడన్గా నైట్ 2 o'clock ఐడియా వచ్చింది. ఆయన వచ్చి పేపర్ పని వేసుకుని బొమ్మేసి మా భార్యను లేపి, ఏంటంటే మంచి ఐడియా వచ్చింది, రేపటి నుంచి ఎవరు ఆకలితో ఉండరు అని చెప్పాను. ఏంటంటే ఐడియా అంది. దిస్ వాట్ హ్యాపెండ్. అండ్ దెన్ నేను అరటిపండు వండి తీసుకుంటాను, గోలిగూడకి వెళ్ళి ఒక అరటిపండు పెడతాను, అరటిపండు తిని నువ్వు తింటూ పక్కవాడికి పెట్టని రాస్తాను, దీని పేరు ఈచ్ వన్ షేర్ వన్ అని పెట్టాను. అంటే ఫస్ట్ ఐడియా అది. ఈచ్ వన్ షేర్ వన్ అంటే నువ్వు తింటూ పక్కవాడికి పెట్టని చిన్న బాక్స్ పెట్టి, ఇట్స్ లైక్ మెర్సిడీస్ బెంజ్ కొన్నంత సంతోషం. బికాస్ ఆ బండి తోసుకుని వస్తున్నాను. ఉదయ్ శంకర్ రాగానే సెక్రటరీ ఫ్రెండ్ ఉండేవాడు, ఇక్కడ డబ్బులు ఇస్తావా బండి కొనుక్కుంటానంటే 6,000 రూపాయలు ఇచ్చాడు. ఆ బండి కొనిపించుకొని దాన్ని ముస్తాబ్ చేసుకుని దానికి అల్యూమినియం షీట్లు కట్టి తీసుకొచ్చి ఇంకా కళ్ళలో నీళ్ళు అనమాట, రేపటి నుంచి ఎవరు ఆకలితో ఉండరు, ఒక్క అరటిబండి అంతా తేలిపోతుంది అని స్టార్ట్ చేస్తే అది ఒక్క బండి కాస్త 9 బండ్లే. అక్కడ 9 బండ్లకి అన్ని చోట్ల పెట్టడం మొదలెట్టాను. అని ఎవరైనా ఉద్యోగం కావాలని అడిగితే సరే మరి డబ్బులు లేవు, విడిగానా సరే గంట ఉంటావా నీకు ఉద్యోగం ఇస్తాను అని అంటే సరే అంటే వాడు ఏం చేయాలి, నేను ఉన్నట్టే వాడు ఒక బండి దగ్గర ఉండి ఒక దాంట్లో గల అరటిపండ్లు ఉంటాయి, ఈ పక్కన ఇంకో ఇదేమో కొనడానికి ఇదేమో తీసుకోవడానికి 2 పెట్టాను ఉచితం, ఒకటి కొనడం ఒకటి ఉచితం అని పెట్టాను. ఇక్కడేమో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు 2 రూపాయల డిపి ఎలా వస్తుంది ఇలా వస్తుంది ఎడ్యుకేషన్కి పెట్టాను. డోంట్ టీచ్ ఆన్ ఎంప్టీ స్టమక్ అని
ఫస్ట్ తిను తెలుసుకో అని చెప్పి మై మూవింగ్ ఎడ్యుకేషన్ వెహికల్ అనమాట. ఓకే. అది చేశాను. చేస్తే అది చేసిన ఫస్ట్ తప్పు. అప్పుడు డబ్బులు లేవు కదా, ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి 3 లక్షలు అప్పు తీసుకున్నా. అప్పు తీసుకుని వీళ్ళకి నెల 3,000 జీతానికి ఇచ్చి దెన్ దట్స్ వాట్ అప్పుడు ఐ వాజ్ చాలా పెద్ద జర్నీ. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళాను. ఎందుకంటే 32,000 ఎంతో కట్టాల్సి వచ్చేది, డబ్బులు ఉండేవి కావు. ఇంకా నేను ఇట్లా కాదు, నేను ఇండియా వదిలేసి వెళ్ళిపోతాను, కెనడాకి వీసా అప్లై చేసుకున్నాను, బయట ఉద్యోగాలు వస్తాయి కదా నాకు క్వాలిఫికేషన్కి అని. అంటే ఒక సంస్థ ముందరకు వచ్చింది, మీ అప్పులు తీరుస్తాము, ఇండియా వదిలి వెళ్ళొద్దు, విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అని. వాళ్ళు ₹1,00,000 ఫస్ట్ ఎరియర్స్ కట్టేసి నెలకు 10,000 ఇచ్చారు స్టైఫండ్ కింద. నాకు ఇస్తే అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, అంటే వింటారనమాట, అంటే ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఎవరో ఒకరు ఇస్తారనమాట ధైర్యం వచ్చి. అప్పుడు 2005లో ఈ స్టోరీ నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను కర్ణాటిక్ వోకల్ సింగర్కి. ఆవిడ వీణ వాయించుకుని నువ్వు చెప్పేదంతా తైత్రేయ ఉపనిషత్తులో ఉందని షీ స్టార్టెడ్ సింగింగ్. ఇదేదో బాగానే ఉంది కదా, నేను అంటే లెట్ మీ ఆర్గనైజ్ వన్ డ్యాన్స్ బ్యాలే ఆన్ ఫుడ్. అంటే మచ్ బిఫోర్ ఈ వీళ్ళు నాకు ఇచ్చే ముందర నేనంతా నేను తీర్చాలని ఒక డ్యాన్స్ బ్యాలే ద్వారా ₹500 టికెట్లు పెడితే నాకు అందుబాటులో డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులతో తీర్చేయాలని అహం ఎక్కువ ఉండేది కదా. దీనికి సమాధానం కింద డ్యాన్స్ బ్యాలే ఆన్ ఫుడ్ పెద్ద ఏడాది హోంవర్క్ చేసి తైత్రేయ ఉపనిషత్ని డ్యాన్స్లో 32 మినిట్స్ డ్యాన్స్ కింద చేసి నువ్వు తింటూ అంటే అన్న కోసం అన్ని కోసాలు చెప్తారు కదా మనిషి, అంటే అతిగా మాట్లాడద్దు, అతిగా తినద్దు అని. ఇవన్నీ దాంట్లో తైత్రేయ ఉపనిషత్తులో నేను చేసిన పని అంతా క్లియర్గా చెప్పుంది. సరిగ్గా చేశాను. అది చేసేసరికి అమ్మాయిల గురించి కామెంట్ చేస్తున్నారు, డ్యాన్స్ గురించి కామెంట్ చేస్తున్నారు, నేను ఎందుకు చేస్తున్నాను ఎవరికి అర్థం కాలేదు. నువ్వు తింటూ పక్కవాడికి పెట్టు అని చెప్పడానికి చేసిన కార్యక్రమం. సరే నేను నా భార్య వచ్చి అడిగింది, సక్సెస్ అయ్యండి, మొత్తం రవీంద్ర భారతి నిండిందంటే. అప్పుడు కూడా టికెట్లు అమ్ముతాను తీసుకుని డబ్బులు వాపసు ఇవ్వలేదు ఎవరు. టికెట్లు అమ్మారు కానీ ఆ డబ్బులు ఇవ్వలేదు. సోకాల్ పెద్ద మనుషులు, ఎవరి పేర్లు అనవసరం. అయితే చెప్పదలుచుకుంది అని అంటే మోసం అన్నది ఇట్ హెస్ మేడ్ ఇన్రోడ్స్ ఎనీవేర్ ఎవ్రీవేర్. సోషల్ వర్క్లో కూడా అదొకటి. అది మీకు ఎన్నో అంశాలు వస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే, సాధారణంగా ఇలా మాట్లాడను. సరే అయితే అప్పుడు నేను అన్నాను ఇట్లా కాదు, ఇది ఆన్సర్ కాదు, వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు నాకు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సోషల్ వర్క్లో తెలిసిందని అంటే డోంట్ ప్రీచ్, డోంట్ సే, డోంట్ ఆస్క్. నువ్వేనా చేయదు నువ్వు చేయి, చూపించు. అప్పుడు December 1 ఈ ఐడియా వచ్చింది అందరి ఇల్లు అని. అంటే ఏం చేస్తాం అంటే ఎవరు వచ్చినా అన్నం పెడతా రాత్రి 11 to 1 అని అనుకున్నాను. ఫ్రెండ్స్ మిల్లా అప్పటికి 2005 అంటే 6 ఏళ్ళు నేను సంస్థ పెట్టి అందరు అన్నారు మునిగిపోతావు, కొట్టుకుపోతావు, అప్పులైపోతావు, ఒకది అయింది సరిపోదా, మళ్ళీ ఇంకోట, అదేం లేదు, ఇట్ విల్ గో అని చెప్పాను. అన్ఫార్చునేట్లీ January 23rd స్టార్ట్ చేద్దాం అనుకుంటే January 20th అన్నయ్య చనిపోయారు. సరే కొన్ని రోజులు లాగాను. దెన్ నాన్నగారు అన్నారు ఎన్నాళ్ళు ఇలా ఉంటావురా అని అన్నారు. ఏప్రిల్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. May 18th స్టార్ట్ చేస్తాను అనుకున్నాను. May 15th నాన్నగారు చనిపోయారు. అప్పుడు May 15th నాడు డిక్లేర్ చేశాను, నాన్నగారు బాడీ ఎక్కడ ఉండగా June 15th ఓపెన్ హౌస్ స్టార్ట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ ఈ పిచ్చెక్కింది, అన్నయ్య చనిపోయారు, నాన్నగారు చనిపోయారు, ఇంకా ఎందుకు చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు అన్నాను చావు అన్నది వాస్తవం, దీని గురించి కంగారు పడకండి, కానీ నీ లక్ష్యాన్ని వదులుకో, నువ్వు చేయవలసింది చేయి అని స్టార్ట్ చేశాను. అప్పుడు June 15వ తారీఖు అంటే అందరికీ తెలుసు, 3 రోజుల ముందు ఏదో ఆర్ట్స్ అవుతుంది ఇంట్లో. June 12 ఎవరికి ఏం కాలేదు, ఎవ్రీబడి ఈజ్ ఓకే. 3 days బిఫోర్ అనుకున్నా. అప్పుడు ఈ June 15 స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది ఇది ఈ అందరిలో సమాధానం ఇవ్వడానికి ఇద్దరిని తీసుకెళ్ళాడు ఆయన పరీక్ష ఇదనమాట అనుకున్నాను. అందు గురించి ఐ డోంట్ గివ్ మచ్ టు ఎనీ ప్రాపర్టీస్ ఆర్ ఎనీథింగ్. ఎందుకంటే అందరూ ఆస్తులు అనుకుంటారు. నేను అనుకోవడము మనిషి ఆస్తి ఏంటంటే తను చనిపోయిన తర్వాత కూడా తను చేసిన పని సమాజానికి అందడమే ఆస్తి, అసలైన ఆస్తి. అలాంటి ఆస్తి నీ చదువు అలా విధంగా ఉపయోగపడాలి తప్ప నేను కుటుంబానికి ఇంత తెలివిగా బ్రతికాను, ఇన్ని సైకిల్ చేశాను, ల్యాండ్లు కొని పెట్టాను అంటే నువ్వు వ్యాపారం చేశావు జీవితాన్ని వ్యాపారం చేసిన వాడల్లా ఎప్పుడు సంతోషంగా ఉండడండి. అర్జిస్తాడు, ఆ మధ్య గురించి తాగుతాడో నాకు కూడా అనుమానం. తను సమాధానం చెప్పుకోలేనప్పుడు ఆ ఉనికి గురించి తనలో ఉన్న మానవతాన్ని అనదించుకోవాలంటే తాగుళ్ళు అన్ని రకాల తప్పలు వాటిలు. ఎందుకంటే సహజంగా మంచివాడు, సహజంగా మనసులో మంచి ఆలోచనలు ఉంటాయి, ఏ మనిషిలో తప్పులు ఉండవు. కానీ తను ఆ ఓపిక లేక, ఇప్పుడు నేను మీకు 100 రూపాయలు ఇవ్వాలి, సడన్గా 1000 రూపాయలు ఇచ్చారనుకోండి, 900 వస్తున్నాయి కదా, నాకు ఎందుకు ఇస్తున్నావు, నాకు 100 కదా, నేను చేసిన పనికి అనట్లేదు.
అలానే ఇలా వ్యాపారస్తులు కూడా అదే చేస్తారు. నాకు మీకు గజానికి నీకు ఎంత కన్స్ట్రక్షన్ అవుతుంది, సిమెంట్కి ఎంత అవుతుంది, భూమికి ఎంత అవుతుంది, దానికి నాకు ఎంత ప్రాఫిట్ కావాలి 20, అయితే ఇంత రేట్ ఎందుకు ఉంటుంది, నాకు ఇన్ని కోట్లు ఎలా అవుతుందని ఎవడు అడగడే. అంటే వ్యాపారంలో జరుగుతున్నది ఏంటంటే అబద్ధం అన్నది ద్వారా జీవితాన్ని మల్టిప్లై చేసినప్పుడు నీకు మంచి ఎలా జరుగుతుంది, కట్టినవాడు బాగుండడు, ఆ డబ్బు సంపాదించడం బాగుండడు అనేది వాస్తవం. ఇది కష్టపడు అంటే మనిషి సుఖాన్ని వస్తువులను సేకరించడంలో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడంలో ఉందని భావిస్తున్నాడు. అది ఏది లేదండి, అంతే కదా. అంతే సార్. ఎన్ని సౌకర్యాలు ఎక్కువగా ఉంటే నేను అంత సుఖపడతాను అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసాడు. మభ్యం అది, అంతే మాయ అది. రెండోది ఏంటంటే ఇది కేవలం డబ్బు ద్వారానే సాధ్యం అవుతుంది, వస్తువులను సేకరించాలంటే డబ్బు కావాలి. అక్కర్లేదండి, లేదు, అది అబద్ధం. అదేం చూపించాను కదా, ఇది నేను ఏ ఒక్కటి కొనలేదు, మీరు చూస్తున్నది ఏది కొనలేదు, ఇవన్నీ ఇచ్చినవి సమాజం నుంచి వచ్చినవి. పంచుకోవడం ద్వారానే ఎదుగుతావు తప్ప కొనడం ద్వారా ఎదగవు. అది అబద్ధం. అది వస్తువు ఇప్పుడు నేను నా బిల్డింగ్ ఉంది, చింతల్లో ఉంది, నాన్నగారు కష్టపడి అప్పులు చేసుకొని అప్పులు తెచ్చింది, మళ్ళీ సమాజానికి ఇచ్చేసాను. అది దాంట్లో ఒక్క పుస్తకం కొనలేదు, ఒక్క టేబుల్ కొనలేదు, ఒక అల్మారా కొనలేదు, సమాజం నుంచి ఇచ్చారు. ఎందుకు సమాజం నాకెందుకు వస్తారు, ఎందుకు ఇస్తారు అంటే అది ఇష్టం అండి, ప్రేమతో జరిగే వ్యవస్థ ఇది. అతను ఉన్నాడు, అతను తన గురించి వాడు సమాజానికి ఇస్తాడు. అతను ఒకటే మాట, అతను ఒక్క రూపాయి వాడిన దాఖలాలు లేదు ఆయనకి. సమాజం ఉన్నట్టు వెళ్తుంది, సమాజంలో అందరి పైకి వస్తున్నారు. ఇప్పుడు నాకు 1,00,000 మంది మీరు ఎక్కడున్నా, మీ ఊరు ఎక్కడ ఉంటే అక్కడికి వస్తే నా మనుషులు అక్కడ ఉంటారు ఆల్రెడీ. అంటే ఏంటి అంత మంచి. ఇంకో ప్రశ్న సార్, జీవితాన్ని మదించినారు మీరు, జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే దాంట్లో మనకు దొరికేది ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఈజ్ లవ్ అండ్ కంపాషన్. హానెస్టీ అండి. కంపాషన్ అంటే దిస్ రోల్ అంటే నాకు ఎందుకు రెండే రాస్తాను, మీరు గమనించుంటారు గేట్ దగ్గర, ప్రేమ నిజాయితీ అండి. హానెస్టీ అండ్ లవ్, లవ్ రెండే చాలు మీకు. నాకు 2 మనుషులు ఇవ్వండి, ప్రేమగా ఉంటాడు, నిజాయితీ అండి, ఎన్ని పనులు చేసి పడవచ్చు, ఎన్ని పనులు చేసి పడవచ్చు, దునియా పనులు చేసి పడవచ్చు. ఇట్స్ సో ఈజీ టు డూ. అంటే నేను ఎప్పుడు అబద్ధం అనలేదు. అన్నీ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు లై ఎట్ ఆల్ అన్లెస్ ఇట్ ఇన్వాల్వ్స్ అదర్ పర్సన్స్ సాంక్టిటీ or his peace, and then you can't. I'll go silent because there is a third person is involved. If it is me and me alone, మీరు నా అబద్ధం అనేది ఉండదు. అది నాకు పెద్ద ఆవిడ చెప్పారు. మూడో మనిషి ఇన్వాల్వ్ అవుతే మరి చెప్పకూడదు అది, ఎందుకంటే నీకు పర్వాలే కానీ ఇతరులకి హాని జరగచ్చు, అందు గురించి చెప్పకూడదు అంటారు. అందు గురించి 2 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతే మాట గోప్యంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, ఆ తప్పు మీ మీద ఆపాదించి వాళ్ళు జీవిస్తారు కూడా. చేసిన వాడు ఎవడు వాడు చెప్పకూడదు, ఇంకోటి వాడు మీరు చెప్తాడు వాడు చేశానని చెప్తాడు. అది ఎప్పుడు అంటే చాలా ఫనీ జోక్. కానీ నాన్న ఏంటి తమ్ముని రాముని లేదా శ్యాముని పడేసావట కదా, మెట్లని తోసేసావంటే, అమ్మా నేను ఎక్కడ తోసానమ్మా, ఒక్కటే మెట్టి తోసాను, తక్కిన వాడే పడిపోయాడు. అంటే చేసిన తప్పే కాకుండా పుట్టిన బ్లేమ్ ఆన్ హిమ్ అన్నమాట. అంటే వ్యవస్థలో ఆలోచన అలా స్మార్ట్ తయారయ్యారు. సార్ మరొకటి, మన ఇల్లు ప్రారంభించిన తర్వాత అందరి ఇల్లు కొన్ని వేల మంది ఇక్కడ ఆశ్రయం పొందిన వాళ్ళు ఉంటారు, దీని ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీరే ఆశయాలతో ఇది ప్రారంభించారో అది పునికి పుచ్చుకున్న వాళ్ళని ఎవరినైనా చూసారు? దునియా చూసారు, ఉన్నారు. 6 ఇటుకలకు పోండి, ఫోటోలు కూడా మీకు వాళ్ళు పంపిస్తాను. ఆల్రెడీ ఈ సమ్మర్లో వాళ్ళు అంబలి అని చెప్పి అక్కడ వాళ్ళ విలేజ్లో తాగిపించారు. వాడు పోలీస్ కానిస్టేబుల్ అవుతారు, కానీ స్టార్టెడ్ దాట్. 6 ఇటుకల మన ఈ భర్త భార్య ఇద్దరు నా వీడియోలు చూసి కోవిడ్లో భర్త చనిపోయాడు, భార్యకి 3 కోట్లు బ్యాంక్ అకౌంట్లో ఉంటే 2 కోట్లు పెట్టి వైజాగ్లో మెయిన్ సెంటర్లో కొని బుక్ స్పేస్ అని పెట్టుకొని రోజుకి 80 మంది అన్నాలు పెట్టి చదువు చెప్పుకుంటున్నారు. అది 4 ఏళ్ళు నిండింది, ఇది 4 years అయింది. అప్పుడు వెళ్తే మీకు అండ్ టుడే డెఫినెట్లీ దే విల్ క్లెయిమ్ ఇట్ ఇస్ దట్స్ హౌ దే మూవ్ ఫార్వర్డ్, బట్ దే నో హౌ ద ఐడియా వాజ్ జనరేటెడ్. తిరుపతిలో అన్నమయ్య క్షేత్రం, తిరుపతి కొండలో కొట్టేస్తే అన్నమయ్య క్షేత్రం కింద పెడితే దాని పేరు అందరి ఇల్లు అని పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. నిధులు లేక నన్ను పిలుస్తారు, నేను అలా నిధులు అడగను, కానీ వాళ్ళు నన్ను ఆ స్వాములు ఈ భజన చేసే గ్రూప్ వాళ్ళు దే ఆర్ ఇనిషియేటెడ్ దాట్. అండ్ స్పెయిన్లో మైక్ అని తను లైఫ్ అని పెట్టుకుని అన్నాలు పెట్టుకుంటూ యోగా నేర్పించుకుంటూ చేసుకుంటున్నాడు. కెన్యాలో బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు జవల్ ఆఫ్ ఇండియా అని రాసుకున్న పేరు రాసుకుని వాళ్ళు అన్నాలు పెట్టుకుంటున్నారు. అంటే ఇది వ్యాప్తి చెందింది సార్, ఇంకా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్రికాలో వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ జరుగుతుంది. అంటే ఇది
It is the only organization without talking God, without talking religion, without talking caste, without asking money. 24/7 365 days నడుస్తున్న సంస్థ ఇది ఒక్కటే. యూ కెన్ సీ గాడ్, ఎనీ గాడ్ యూ లైక్. దేవుడికి రూపం లేదు, మనం రూపం పెట్టాం, పేరు ఇచ్చాం, మనంతా వీ హ్యావ్ ఎంగేజ్ ద సొసైటీ. దేవుడికి రూపం లేదు. దేవుడు నేను గమనించాను. దేవుడు అంటే ఏంటి? దేవుడు అంటే బేసిక్లీ ఇదే. నువ్వు స్పందించినప్పుడు, స్పందించిన సమయంలో స్పందించడమే దైవత్వం. స్పందించగలి చూడను స్పందించట్లేదే, అదే క్రూరత్వం. కానీ ఏదైనా నువ్వు స్పందించగలవు. అందుకని మ్యాక్సిమైజ్ అని రాశాను, అక్కడ బయటపెట్టాను. మ్యాక్సిమైజ్ నువ్వు చేయగలవు. దేనికి అవుతున్నావు నువ్వు? ఎవరికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? చెయ్యి అంటున్నాను. 100 రూపాయలు ఇవ్వనా ఈ అంటున్నాను నేను. చెయ్యి. ఎవరికి వాడు దాచేస్తే మంచి ఎలా జరుగుతుందండి? అది ఎవరికి తన వంతు తను దాచేస్తే ఎలా మంచి జరుగుతుంది? నేను సంపూర్ణంగా జీవితం ఇచ్చాను కాబట్టి ఇవాళ 105 లైబ్రరీలు ఉన్నాయి నాకు. ఇక్కడి నుంచి పాల్ఘాట్ వరకు లైబ్రరీలు ఉన్నాయి. నా పేరు చెప్పుకొని వేల మంది చదువుకుంటున్నారు. ఎందుకంటే స్ప్రెడింగ్ లైట్ అని రాసుకొని మీరు పాల్ఘాట్కి వెళ్తే, స్కూల్లో వెళ్తే 3000 మంది స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అని పేరు రాసుకొని, నా పేరు స్ప్రెడింగ్ లైట్ బుక్స్ అనేది మాది రీడింగ్ హ్యాబిట్ ప్రమోషన్ గురించి చేస్తాం. సూర్యప్రకాష్ అంటే అది మీరు ఇట్ విల్ డూ దట్. ఎంతమంది చదువుకుంటున్నారు అంటే ఇది ఒక అబ్సల్యూట్ నిజంతో నడుస్తున్న వ్యవస్థ. అండ్ ఇది ఆగదు, ఇది కష్టం. సరే, ఈ ప్రస్థానంలో 20 సంవత్సరాలు ఈ ప్రస్థానంలో ఎప్పుడైనా మీరు నిధుల కొరత వల్ల ఇబ్బంది పడ్డం కానీ అలాంటివి కూడా కొన్ని చేదానుభవాలు? ఫర్ ఇన్స్టెన్స్ నిధులు, డబ్బులు లేక మేము ఆడవాళ్ళ గురించి గర్భసంచి తీయడం గురించి వన్ ఆఫ్ మేజర్ మూమెంట్, హెల్త్ మూమెంట్లో వీ కుడ్ బ్రింగ్ టిల్ అంటే అక్కర్లేకుండా బ్లీడింగ్ అవుతుందని, వైట్ డిశ్చార్జ్ అవుతుందని ఆడవాళ్ళు వస్తే గర్భసంచి తీసేస్తున్నారు. అది వన్ ఆఫ్ మై హెల్త్ వర్క్. అది 3 యాక్టివిటీస్ నాది. ఆకలిస్తాను, చేతిలో పుస్తకం, స్త్రీ సంరక్షణ, వైద్యం. ఇది మా 3 యాక్టివిటీస్. ప్రేమ నిజాయితీ అనేది మా ఫౌండేషన్, మై డైలాగ్, మై రిఫరెన్స్, మై ఎగ్జిస్టెన్స్. డిపెండ్స్. నాకు ఎక్కడ ప్రేమ ఎక్కడైతే ప్రేమ లేదో అక్కడికి వెళ్ళను, ఎక్కడైతే నిజాయితీ లేదో అలాంటి డబ్బు ముట్టుకోను. నాకు నిజాయితీ సోర్స్ తెలియాలి. రెండోది, ఐ డోంట్ యాక్సెప్ట్ క్యాష్, ఐ యాక్సెప్ట్ ఓన్లీ చెక్. సో ఐ డోంట్ గివ్ క్యాష్ టు ఎనీవన్, ఐ గివ్ ఓన్లీ చెక్. సో వాట్ ఆర్ ద ట్రాన్సాక్షన్, ఎవ్రీథింగ్ క్లీన్. వాడు ఇచ్చాడు, నేను ఇచ్చాను, తగ్గింది నా భార్య ఇస్తుంది. తను మా పాండబాలా మా క్లినిక్ రన్ అవుతుంది కాబట్టి ఇచ్చేవాడు ఇస్తాడు, లేనివాడు లేడు, ఆ డబ్బు సరిపోతుంది. షీఈ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డాక్టర్. ఇట్స్ నాట్ ది వన్. ప్రతి వాడు సంపాదిస్తున్నాడండి, కానీ ఇయ్యట్లే. సమాజానికి ఇవ్వాలంటున్నా. నీకు నువ్వు బంగారానికి కోట్లతో కొంటున్నప్పుడు, భూమి కొన్నప్పుడు సమాజానికి ఎందుకు నువ్వు ఆగుతున్నావు అని అడుగుతున్నాను. నాకు ఇమ్మనట్లా. సి యాజ్ ప్రకాష్ ఐమ్ హ్యాపీ. వాళ్ళ 9 ఎకరాల ల్యాండ్ కాశీలో వెయిట్ చేస్తూ ఉంది. నేను వస్తే బిల్డింగ్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి. నిధులు లేక ఆగి ఉంది. ఈ పీపుల్ ఆర్ సపోర్ట్ మీ. అందరిలాగా అందరి హాస్పిటల్ పెట్టడానికి రెడీగా ఉన్నాను నేను. కాశీ నుంచి సరిగ్గా దూది అనే గ్రామము. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్, లెట్ దెమ్ సపోర్ట్ మీ. ఎవ్రీ రూపీ విల్ బి ఓపెన్. యూ కమ్ అండ్ స్పెండ్ అండ్ కన్స్ట్రక్ట్. నాకు ఈ సమాజం వదిలేస్తే రూపాయి ఖర్చు లేకుండా మీకు ఆహారము, వైద్యము, చదువు ఇప్పిస్తానండి. ఇప్పించలేక కాదు, చేయట్లేదు. దాన్ని మీకు 3 వ్యాపారం అవ్వకూడదు. చదువు వ్యాపారం అవ్వకూడదు, ఆహారం అక్కలేస్తే అన్నం వ్యాపారం కాకూడదు. చదువు, స్త్రీలని గౌరవించాలి, మనం చేయవలసిన మంచి చేయాలి. నువ్వు తప్పు పని చేసి తప్పు ఆలోచన రాలేదని ఎవడన్నా తప్పది. ఆలోచన రావడం వాస్తవమే. ఆలోచన నువ్వు ఏ విధంగా కట్టుబెట్టి చేసుకుంటావు, ఎలా నువ్వు చేసుకుంటావు అని నీ చేతిలో ఉంది. అది అందుగురించి ఇది మంచి ఆలోచన. మంచి పుస్తకం చదివి, మంచి మాటలు చదివి, మంచి వాళ్ళతో చెడు అలవాట్లు రావు. ఇంకోటి, దేదీప్యమానంగా వెలుతురు పెంచుకో, చీకట్లో ఉండకు, వెలుతురు పెంచు. అందుకని సాయంత్రం అయ్యేసరికి ఒక 5 స్టార్ హోటల్లో ఉంటుంది నా ఓపెన్ హౌస్. సాయంత్రం హౌస్ చూసేసరికి వెలుతురు ఉంటుంది అన్నమాట. డబ్బు ఉన్నాయనుకో, డబ్బు కాదు, నీ చీకటిని మేము చూస్తున్నామండి. చివరిగా ఓకే, అంటే మనిషి ఆర్థిక వికాసానికి, అలాగే భౌతికమైనటువంటి వనరులను సేకరించడం, భౌతికంగా సుఖపడడానికి ఎంతైతే శ్రమిస్తున్నాడో, మానసికంగా ఎదగడానికి అంతగా శ్రమించడం లేదేమో. అంటే అది తన కోరిక కాదు కదా. బేసికలీ ఇప్పుడు నేను ట్రావెల్ లాస్ట్ 6 monthsలో ఐ వాజ్ ఇన్ కస్కోసాన్, ఫ్రాన్స్లో అంతా తిరుగుతున్నాను. నేను తిరిగాను. ఐ వాజ్ ఇన్ జర్మనీ, ఐ వాజ్ ఇన్ బెర్లిన్. బేసిక్లీ ఐ ట్రావెల్ ఎ లాట్ అక్రాస్ ద వరల్డ్ టు అండర్స్టాండ్ ద సొసైటీ. అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఏం జరిగిందని అంటే, మనిషి ఒక్కటి రియలైజ్ అవుతే చాలండి, నేను ఉండను అని ఒకటి రియలైజ్ అవుతే చాలండి.
వాడు ఇంకా అంత అద్భుతంగా తయారైపోతాడు. వాడికి ఏంటంటే ఒక మాయలో పడిపోతాడు. ఇదంతా నాది, నేను సృష్టించు, నాకు వచ్చు అనుకుంటాడు. నేను అంటాను, నీకు చదువు వచ్చిందంటే నీకు అదృష్టం, కానీ నువ్వు ఏ విధంగా వాడుతున్నావు అని చూసుకో. సమాజం ఎదగడానికి వాడాలి తప్ప తన ఎదుగుదల గురించి వాడకూడదు. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దాట్. సో మేము అందుకని దేశం చాలా ఇష్టం, పిచ్చి. నేను ఈ దేశంలో ఎంత తిరిగినా ఇంత అందమైన దేశాన్ని ఇంత భ్రష్టు పట్టించారు కుల మతాల పేర్లతో అని. ఏ కులం గొప్పది అంటే, ఏ కులము నీదంటే గోకులము నవ్విందని ఉంది. అంటే చెప్పదలుచుందంటే ఏం కులం అండి, ఏ కులం మీకు హెల్ప్ చేసింది, ఏ మతం, మీరు వాడే సెల్ ఫోన్ ఏ కులం, మీ పంచి ఎవరు తయారు చేస్తారు, మీ మతం మాట్లాడతాం, కులం మాట్లాడతాం, ఎంత అన్యాయం. సంకుచితమైన మనస్తత్వాన్ని వదిలితే జీవిత దర్శనం కలుగుతుంది. అండ్ మ్యాన్ ఆల్సో రియలైజెస్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్. ఎగ్జిస్ట్ అంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అండి. యు ఆర్ బార్న్ బ్యూటిఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్. ఇంత అందంగా ఉన్నారు, ఇంత అందమైన జీవితాన్ని ఎందుకు మనం ఇలాంటి వాటిలో మనం వేస్ట్ చేస్తున్నాం అని నాకు ఆశ్చర్యం వస్తుంది. ఎవ్రీడే ఐ డాన్స్, ఎవ్రీడే ఐ సింగ్, ఐ డాన్స్, ఐ విజిల్, ఐ డూ ఎవ్రీథింగ్. ఐ సెలబ్రేట్ లైఫ్, ఐ షేర్ ఫుడ్. నాకు అంతులేదన్నమాట. పొద్దున అమ్మ రోజు 2:30 లేచిపోయి పొద్దున ఎప్పుడు తెల్లారుతున్నా, ఎప్పుడో సమాజానికి వెళ్ళి ఏం చేద్దామా, ఏం చేయొచ్చా. సో అలా ఉంటుంది నాకు మనసు. ఎందుకంటే బికాస్ యు ఆర్ బార్న్ లైక్ దాట్, యు ఆర్ బార్న్ టు బీ హ్యాపీ. మా మదర్కి నేను నివాళిస్తున్నాను. మా అమ్మ నాకు జీవితం ఇచ్చింది, మా అమ్మ నాకు తిండి పెట్టింది, మా అమ్మ నన్ను ఇంత చక్కటి మనిషిని ఇచ్చింది. అందుకు దీనికి నేను ఎలా ఉండాలండి? అమ్మకి నేను, నువ్వు తప్పు చేస్తున్నావు అంటే మీ అమ్మని నువ్వు, భూమిని చూసి నేను తప్పు చేస్తామండి. భూమిని వస్తువు కింద చూస్తాము. ఏ రోజైతే భూమిని మనం దానికి వెలకట్టామో మనం స్కేల్ ఫస్ట్ అక్కడే కలిసిపోతాం కదా. ఫస్ట్ మట్టిలో కట్టుకుంటాం కదా, మట్టి మాత్రమే అంటాం. సార్, సూర్యప్రకాష్ గారి మజిలీ ఎక్కడి దాకా కొనసాగుతుంది? ఇది నాకు తెలిసింది, నేను సద్గురు జ్ఞానానంద అవార్డు, నేషనల్ అవార్డు ఇచ్చినప్పుడు 2007లో నాకు సద్గురు జ్ఞానానంద అనే అవార్డుని ఇచ్చారు. ఆయన 142 ఏళ్ళు బ్రతికారు. ఆయన న్యూక్లియర్ సైంటిస్ట్ వారే కదా. ఇప్పుడు ఆయన ఉన్న ఈయన పేరు కొత్త నిత్యానంద. ఆయన మీరు అన్నది నిత్యానంద. ఇప్పుడు చెన్నై బేస్డ్ వాళ్ళు చెన్నై బేస్డ్ వాళ్ళు నన్ను గమనించి ఈ రెండు నీ గురించి నీకు తెలియదు అని చెప్పి నన్ను సూర్యగ్రహణం నాడు పిలిచి వాళ్ళ ఆశ్రమంలో, అంటే రమణ మహర్షి ఆశ్రమం కంటే ముందర, అరుణాచలం కంటే ముందర వస్తుంది, ఇది 20 కిలోమీటర్ల ముందర వస్తుంది. వీళ్ళది సద్గురు జ్ఞానానంద. వచ్చి నన్ను, నా భార్యని ఏమేమో చదివారు. నాకు ఐ డోంట్ నో ఆల్ దిస్, గ్రంథాలు తెలియదు కాబట్టి ఒకటే చెప్పారు, ఈ నెవర్ స్టాప్ దిస్ సోషల్ వర్క్, యూఆర్ బ్లెస్డ్, యూఆర్ హ్యావ్ ఏ డివైన్ రీజన్ ఫర్ దిస్ ఎగ్జిస్టెన్స్, నీకు తెలీదు, ఇలా చేస్తూ పో అని అడిగారు. సరే సార్ అన్న. నాకు ఎందుకు పిలిచారు కాబట్టి వెళ్ళాను. అది వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారు. నాకు ₹1,00,000 అవసరం ఉండే, వాళ్ళు ₹1,00,000 ఇచ్చారు. అందు గురించి అలా తీరింది అది. అలాగా ఈ పర్టికులర్ జర్నీలో వాళ్ళు సద్గురు జ్ఞానానంద పేరు రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు. ఆయనకి పేరు అంటే ఇష్టం ఉండేది కాదు. అలా మారుతూ అక్కడ చేరారు. ఆయన 142 ఏళ్ళు బ్రతికారు ఆయన. సో నేనేమంటానంటే, మీరు కానీ చనిపోరాడు. మీకు ఉన్నది, మీరు చావుని అడిగితే తప్ప చావు మీ దగ్గర రాదు. మీరు కావాల్సిన సంవత్సరాలు బ్రతకచ్చు. శతమానం భవతి అంటారు. బేసికలీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దే యూజ్ మెనీ వర్డ్స్. అండ్ 100 సంవత్సరాలు మీరు బ్రతకాలి అని దీవిస్తారు. 100 ఏళ్ళు చాలా తక్కువ అండి. మనం 130, 140, 150 ఏళ్ళు బ్రతకచ్చు. అది ఇంపార్టెంట్. అంటే మీరు అందరూ చావు గురించి భయం కాబట్టి ఈ మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఎన్నాళ్ళండి అన్నాళ్ళు బ్రతకచ్చు అంటున్నాను. 105, 110 మరి బ్రతకచ్చు మీరు. కానీ మీరు జీవించే విధానం బట్టి మీ చావు ఉంది, కానీ అంతకంటే వేరేది లేదు. సో ద మినిట్ యూ డిసైడ్, అందుకంటే ఐ కీప్ టెల్లింగ్ పీపుల్, వెన్ పీపుల్ ట్రై టు ఎలిమినేట్ మీ, దెర్ ఆర్ 5 items on till today, పీపుల్ ట్రై టు ఎలిమినేట్ మీ. ఓకే, సో నేను చెప్పేది, నువ్వు కూడా చంపేది ఆయన కదా డిసైడ్ అయ్యేదని చెప్పేవాడు నేను. సో ఇది మీరు తెలుసుకుంటే, ఎవరైనా ప్రేక్షకుడు మీరు ఎవరికైతే వినిపిస్తున్నారో, చూపిస్తున్నారో, మీరు సంపూర్ణ జీవితం జీవించే శక్తి మీలోనే ఉంది. కానీ మీరు అబద్ధం ఆడకుండా, తప్పు చేయకుండా, మీకు ఉన్న దాంట్లో పక్కవాడికి పెట్టుకుంటూ, మీరు ఉన్నది ఎప్పుడు సంతోషంగా ఉండి, తినేటప్పుడు ఎప్పుడు భోజనం చేసినా మీకు నచ్చిన వాళ్ళు, మీకు నచ్చిన ఆహారం తింటూ, మీ ఈగలిసింది ఇస్తూ పోతే మీరు ఏ అనారోగ్యం రాలేదు. సింపుల్ ట్రూత్ ఇది. మీరు అబద్ధం ఆడకూడదు. ఎవరు వచ్చినా మిమ్మల్ని దూషించినా వాళ్ళని ప్రేమించండి, మిమ్మల్ని దూషించినా వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు అయ్యో పాపం అనుకుంటాను. ఎవరైనా దూషిస్తే వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తి చేయమంటాను. నన్నైనా మాట అన్నారు అనుకోండి, నాకేం వచ్చి పడిపోదు కదా.
ఇప్పుడు ఎన్నో రకాల మాటలన్నీ మిమ్మల్ని తక్కువ చూస్తుండొచ్చు, కానీ మాట అన్న మూలని మనకి ఏమైపోతుంది? ఆ మాట మీరు వాళ్ళు అన్నది సత్యం కానప్పుడు మీరు తీసుకోకండి మనసులోకి, అయిపోయి. సో అది అర్థం లాగా అనమాట, అది వెళ్ళిపోతుంది మళ్ళీ వాపస్ మీకు. సో అది మీరు అర్థం చేసుకోండి. అందుకు నేను అర్థం పెట్టాను అక్కడ. అర్థం ఎందుకు పెట్టాను? మంచి తీసుకో, చెడు వదిలే, అది నీ చేతిలో ఉంది. నువ్వు తీసుకుని పాడైందంటే ఎట్లా? నువ్వు చెడు తీసుకోకు. వాళ్ళు అన్నారంటే వాళ్ళకి తెలియదు నువ్వు ఎవరో, నీ మనసు ఏంటో తెలియదు. నేను బాధపడ్డానికి అంటున్నారు. మిమ్మల్ని పరిచయం ఉంది, ఎప్పుడైనా మీరు బాధపడ్డారంటే మీ పరిచయస్తులు అన్న మాటకే బాధపడతారు తప్ప పరిచయం లేని అంటే నీకు నేను తెలియదా అని ఊరుకుంటాం. సో తెలిసిన వాళ్ళు మిమ్మల్ని బాధపడే ఉద్దేశంతో అన్నప్పుడు దాని గురించి ఎందుకు కంగారు పడతారు మీరు? వాళ్ళ ఉద్దేశం చెప్పండి, కూర్చోనండి వాళ్ళు, నువ్వు అనేది తీసుకోను అని బాధపడను అలానండి. సో ఎసెన్షియల్లీ నేను నేర్చుకున్న సత్యం అది. నేను అనుకున్నది ఎవరిని బాధపడ్డాడు, వాడు తప్పు చేశాడు, వాడు గ్రహించాలి. అందుగురించి ఎవరైనా తప్పు చేస్తే అంటాను, నేను తప్పు అన్నిటికంటే కర్స్ ఏంటంటే మీరు మిమ్మల్ని నమ్మి మోసం చేశారు ఎవరైనా, వాళ్ళు మీరు దూషించకండి. ఎందుకంటే వాళ్ళ దూషణ కూడా అర్హతలు కాదు. దూషణ చేయాలంటే అర్హత ఉండాలి, అర్హత ఉండాలి మీకు. అంటే నీకు మళ్ళీ రిలేట్ అవ్వాలంటే దూషణ ఉండాలి. నీకు దూషణ కూడా వాడు అర్హుడు కాదంటే వాడు ఎంత దౌర్భాగ్యం చూడండి, వాడు ఎంత దురదృష్టవంతుడో చూడండి. అది చెప్తున్నాను, ఇది నెక్స్ట్ లెవెల్. అంటే ఫ్రమ్ మై సైడ్ ఇట్స్ వెరీ టఫ్ టు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీరు మాతో పంచుకున్నారు సార్. I think the length of the video is it is 40 minutes plus, so we stop here. చాలా విషయాలు, చాలా అమృత వాక్కులు అంటాను నేనైతే. చాలా అద్భుతమైనటువంటి విషయాలను వాళ్ళు మనతో పంచుకున్నారు. ఈ అందరి ఇల్లు ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్, ఇది వీధి వీధిన వ్యాపించాలని చెప్పేసి మనం కూడా కోరుకుంటూ ఇక్కడితో ఆపుదాం. మళ్ళీ ఒకసారి నమస్కారం. నమస్కారం.